హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 9:30 అయితే ఖచ్చితంగా టైం అయిందండి. 9:30 అప్పుడు షాపింగ్కి అయితే వెళ్ళవలసి వచ్చిందండి. ఎందుకు అనంటే రేపు ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి. ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళవలసి ఉందన్నమాట. మరి ఫంక్షన్కి శారీసు అలాగనే పెద్దవాళ్ళ అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయండి. కానీ ఒడుగు అనమాట, ఉపనయనము అంటారు కదా, మా ఇళ్లలో ఖచ్చితంగా ఉపనయనం అయితే బాబుకు చేయాలన్నమాట. ఉపనయనం పెళ్ళికొడుక్కి మాత్రం మనం ఖచ్చితంగా బట్టలు అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మరి పిల్లగాడికి ఫంక్షన్ అయితే మరి పిల్లగాడు వేసుకుంటేనే కదండి మనకు కూడా ఆనందం. మరి పిల్లల డ్రెస్సులు అయితే ఇంట్లో ఉండవు కదా. ఎందుకంటే శారీస్ కానీ పెద్దవాళ్ళవి కానీ ఏవైనా ఉంటాయి, కానీ చిన్నపిల్లల డ్రెస్సులు అయితే మనకి ఎవ్వరికి ఇళ్లలో ఉండవు అనమాట. అయితే మాకు కూడా కొంచెం ఫంక్షన్లు ఈ రెండు రోజుల నుంచి కూడా ఫంక్షన్లు హడావిడి ఉండి మేమైతే డ్రెస్సులు బయటకు వచ్చి తీసుకురాలేకపోయినాము. ఇప్పుడు మరి ఎర్లీ మార్నింగే మేము హైదరాబాద్కి బయలుదేరాలన్నమాట. ఇంకా అందుకోసం ఇప్పుడు 9:30కి అయితే ఇలా బయలుదేరి అయితే వచ్చేస్తూ ఉన్నామండి. బైపాస్ నుంచి ఇలా స్టేషన్ రోడ్డుకి అయితే వచ్చామనే కానీ ఏ షాపు చూసినా బంద్ చేసి ఉందండి. అబ్బా వస్తున్నాము, ఇంత దూరం వచ్చాం కానీ ఉంటాయా ఉండవా. ఇక్కడ వినోద టాకీస్ వైపు కూడా మొత్తం మార్చారండి. ఏ షాపులు కూడా ఎక్కువ అయితే లేవన్నమాట. ఇంకా సరే మన లక్కు, ఇంకా మనం చేసేది ఏం లేదు, ఉంటేనేమో తీసుకుందాము లేకపోతే మనీయే పెడదాము అనుకున్నాము. అయితే మనీ పెట్టొచ్చు కానండి, చిన్నపిల్లలకైతే మనీ కంటే కూడా మనం బట్టలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఫంక్షన్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు సాటర్డే కానీ సండే కానీ ఫ్రైడే కానీ అలా వాళ్ళ బట్టలు అనమాట, కొత్త కొత్త బట్టలు చుట్టాలు పెట్టి వేసుకొని వెళ్తూ ఉంటారు కదండి. ఆ ఆనందమే వేరనమాట. అందుకోసం మాకైతే లక్లో ఒక్క షాప్ అయితే క్లీన్ ఆ షాప్ కూడా బంద్ చేస్తూ ఉంటే నేను గబగబా వచ్చేసి ఉండండి అని చెప్పేస్తే వాళ్ళు షాప్ అయితే మళ్ళీ అంటే క్లోజ్ చేసే సమయం అనమాట. డోర్ క్లోజ్ చేస్తుంటే వచ్చేసామండి. చక్కగా మాకు కావాల్సినవి అనమాట. ఏం కావాలి, ఎంత వయసు బాబు అని ఎమ్మటే మేము మా దగ్గర ఫోన్లో ఉన్న ఫోటో చూపించేసి ఈ బాబుకి ఈ డ్రెస్సులు కావాలి అని చెప్పేసరికి టక తను చూడటము, మేము వెంటనే అనమాట. నిజంగా నమ్మరండి, 10 నిమిషాలు రావడానికి 10 నిమిషాలు వెళ్ళడానికి మధ్యలో ఒక్క 20 మినిట్సే మేము పర్చేస్ చేసిందనమాట. వెంటనే షాపింగ్ అయితే టక్కన అయిపోయిందండి. భలే అనుకున్నాము, ఎంత టెన్షన్ పడ్డామో. కొన్ని ఇలానే జరుగుతూ ఉంటాయండి. మనము టెన్షన్ పడ్డ రోజే చక్కగా ఆ రోజే మంచిగా కొంటాము. మనం అంతా ప్రిపేర్ అయ్యొచ్చి ఈ డ్రెస్ కొనాలి ఆ డ్రెస్ కొనాలి అన్న రోజైతే అసలు ఎక్కడ మనకు వీలే ఉండదనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము కానీ అసలు అనుకున్న డ్రెస్సే కొనము. కానీ మేమైతే చక్కగా అనుకున్న డ్రెస్సు కొన్నాము. ఇలా తొందరగా అనమాట, టైం కూడా మాకు బాగా కలిసి ఉన్న టైంలోనే మంచిగా అయితే సెలెక్షన్ చేసుకొని ఇలా అయితే వచ్చేసామండి. కానీ సరే ఈరోజు అంటే మన లక్కు బాగుంది కాబట్టి ఆ షాపు ఉండడము. ఇది బస్ స్టాండ్ వెనకండి, పాత బస్ స్టాండ్ వెనకనమాట. అన్నీ మనం అంతా చూసే అంత లేదు కానీ షాప్ మొత్తం అంటే మనం అన్ని డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి చూద్దాం అనుకుని లుక్ వేసాము. కానీ ప్రతిదీ కూడా బాగుంది, కానీ మనము అంటే క్వాలిటీ వైజ్గా ఇంకా మనం అన్నీ చూడలేదు కదండి. చూడకుండా వాళ్ళని కూడా అనకూడదు. కానీ మేము తీసుకున్న డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి, చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా మనం రేటు ధరలు అయితే ఇక్కడ చెప్పకూడదండి, ఎందుకంటే అది వ్యాపారులు ప్రతి కొట్టుని ఒక కొట్టులో ఇంత కొన్నాము అంత కొన్నాము అని చెప్పి మనం వీడియో ద్వారా వాళ్ళకి చెప్పకూడదు అనమాట. రేటు కూడా మాకు రీజనబుల్ అనిపించింది, క్లాత్ కూడా చాలా బెస్ట్ అనిపించిందండి. ఇలా మేము సెలెక్షన్ చేసుకొని 2 ప్యాంట్లు 2 షర్ట్లు చక్కగా మాకు నచ్చిన కలర్లు అయితే తీసుకున్నాము. ఇంకా టైం ఉంటే ఇంకా వేరే కూడా చక్కగా చూడొచ్చు, కానీ మనకి టైం లేదండి. కానీ ఇలా అయితే ఎప్పుడు టెన్షన్ పడుకుంటూ డ్రెస్సులు తీసుకోకూడదండి. ఎందుకంటే మనం ఇంకా 2-3 వెరైటీ చూడాలన్నా కానీ మనకి టైం అయిపోతూ ఉంది. ర్యాపిడో బుక్ చేసుకోవాలి, లేడీస్ వచ్చాం కాబట్టి ఇన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకేదైనా ఫంక్షన్కి మాత్రం ముందే రావాలి, ముందే సెలెక్షన్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఇక్కడ మా పండు అయితే వాళ్ళ అమ్మ చేతి గుండా అయితే డబ్బులు ఇవ్వట్లేదండి. నేనే ఇస్తా అని చెప్పి యజమానికి అయితే ఇస్తున్నాడు. ఇదండి విషయము. టెన్షన్ పడ్డా కానీ మంచి డ్రెస్సులు
సెలెక్షన్ చేసుకొని వితిన్ అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అనుకోవచ్చండి. నిజంగా అయితే ఒక 10 మినిట్స్ ఇక్కడ, ఒక 10 మినిట్స్ అక్కడ, 20 మినిట్స్ అక్కడ, అంతే అండి. ఈజీగా అరుణ డ్రెస్సెస్ అనమాట. ఇది బస్ స్టాండ్కి వెనక వైపు ఉంటుంది, పాత బస్ స్టాండ్కి వెనక వైపు. మాకైతే భలే అనిపించిందండి. ఇంకా వెంటనే ర్యాపిడో బుక్ చేసేసుకున్నాము. టక ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఇదండి ఈరోజు మేము టెన్షన్ పడుతూ డ్రెస్సుల కోసం వెళ్ళినా కానీ అక్కడ భలే సెలెక్షన్ చేసుకొని ఇలా వెళ్ళి అలా వచ్చామండి. ఇది మా పరిస్థితి అనమాట ఈరోజు. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది, నచ్చాలని చెప్పి కోరుకుంటున్నాను. చూసారు కదా బస్ స్టాండ్ వెనక ఏరియా అసలు పొద్దున పూట ఎంత రద్దీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఎంత ఎవరూ లేకుండా పీస్ఫుల్గా ఉంది. కానీ అలా కలకల్లాడే రోడ్ అంతా ఇలా ఉండేసరికి ఎలానో అనిపించింది. ఇక్కడ కూడా మా పండుయే మళ్ళీ డబ్బులు ఇస్తా అని చెప్పి అనుకుంటూ వచ్చాడు. అదండి మ్యాటరు. ఈ వీడియో మీకు నచ్చుతుంది, నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.